హాయ్ ఫ్రెండ్స్, ఇదేందో మీకు తెలుసా? ఉత్తరేణి మొక్క అంటారు కదా, ఆ ఉత్తరేణి మొక్క వేరు. ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది చూసారా? ఇది కోసుకునేటప్పుడు ఈ ముళ్ళు అయితే మనకి ఇరుక్కుపోయింది. ఇట్లానే తీసేయకుండా మీకోసం అయితే ఉంచాను, చూపిద్దామని చెప్పేసి. ఇప్పుడు దీన్ని నేరుగా కడుక్కొని మనమైతే ఇలా నీట్గా కడుక్కొని ఇట్లాగా ఈ పీసులన్నీ తీసేసుకొని దీంతో బ్రష్ చేస్తే మన పళ్ళు అయితే చాలా ఆరోగ్యంగా ఉంటుందంట. పైన ఉండేది కాదు, ఓన్లీ కింద ఉండే వేరుతోనే బ్రష్ చేయాలి, చాలా బాగుంటుందంట. ఇంకొకడైతే కోసాడు, ఇదైతే ఇంకా బాగా వచ్చింది. సో ఇలా చేసుకొని అయితే బ్రష్ చేయాలి, మనకి హెల్త్కి మంచిది. సిటీలో ఉండడం వల్ల ఎక్కువగా బ్రష్ చేసి ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే పళ్ళు జీవమంటాయి, మళ్ళీ యాడ్లు వస్తాయి. ఆ యాడ్లు కాకుండా వీటితో తోమితే, వీటితో కానీ వేప చెట్టు అనిపిస్తుంది కదా, వేప ఆకులతో కానీ ఇట్లా వేప చెట్టుతో కానీ వేప మండలతో బ్రష్ చేస్తే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీంతో బ్రష్ చేయడం వలన చిగురు సమస్యలు అన్నీ పోతాయి. అంటే చిగురు నొప్పి కానీ ఇట్లాగా మనకి పళ్ళు జుమ్మండం కానీ ఇవన్నీ పోతాయంట. సో మీకు ఈ చెట్టు దొరికితే వేస్ట్ చేయకుండా బ్రష్ చేసేసుకోండి. మరి ఉంటా, బాయ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.